నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఆఫ్రికా దేశాల్లో మరొకసారి ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే వందలాది అనుమానిత కేసులు నమోదవగా 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. పరిస్థితి తీవ్రమవుతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఆఫ్రికా దేశాలకు అనవసర ప్రయాణాలు చేయవద్దని భారతీయులకు కీలకమైన సూచనలు చేసింది. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాల్లో వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు 600కు పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయని, 140 మందికి పైగా మరణించినట్టుగా అంతర్జాతీయ నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఈ పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా భయోందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ముఖ్యంగా ఈసారి బుండిబుగ్యో స్ట్రెయిన్ కారణంగా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు కూడా స్థానిక ఆరోగ్య శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం హెచ్చరించింది. మరొక వైపు దేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు హై అలర్ట్ ను ప్రకటించారు. ముఖ్యంగా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేకమైన స్క్రీనింగ్ చర్యలు చేపట్టారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. జ్వరం, వాంతులు, తలనొప్పి, శరీర నొప్పులు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక ఎబోలా భయంతో ఢిల్లీలో జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ ను కూడా వాయిదా వేశారు. భారత్ మరియు ఆఫ్రికన్ యూనియన్ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా విదేశాంగ శాఖ తెలిపింది. ఇక నిపుణుల ప్రకారం ఎబోలా వైరస్ సోకిన వ్యక్తుల శరీర ద్రవాలు, రక్తం లేదా కలుషిత వస్తువుల ద్వారా వ్యాపిస్తుంది. సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఇక ప్రస్తుతం భారత్లో ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు మాత్రం మరింత కఠినతరం చేసింది.